ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షం వరద ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రవిచంద్ర, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గత రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వర్షం ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. అలాగే ఉదయం కొద్దిసేపు విరామం ఉన్నా కూడా ఆ తర్వాత మళ్ళీ జోరు వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ములుగు జిల్లా, అలాగే భూపాలపల్లి జిల్లా, మెదక్, మహబూబాద్ జిల్లా, ఈ వరంగల్, హన్మకొండ జిల్లాలో ఉదయం నుంచి కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులన్నీ కూడా అలుగుపారుతున్నాయి. దీంతో అధికారులంతా కూడా పూర్తి అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పని చేస్తున్నారు. ముఖ్యంగా ములుగు జిల్లాలో గత రాత్రి నుంచి చూసుకుంటే తాడ్వాయి మండలంలో 20 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదైంది. అలాగే గోవిందరావుపేట మండలం, అలాగే కన్నాయిగూడ మండలంలో కూడా దాదాపుగా 18 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఇక అధికారులు ఎప్పటికప్పుడు పూర్తి అప్రమత్తంగా ఉండి పరిస్థితిని సమీక్షిస్తూ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి చూస్తే ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో గనుల్లో బొగ్గు సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వాగులు వంకలు కుంటలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా మహాముత్తారం మండలం బొర్లగూడెంలో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో గ్రామస్తులు కొంత ఇబ్బందులకు ఎదురవుతున్నారు. అలాగే నిమ్మగూడెం, పెగడపల్లి గ్రామాల మధ్య ఉన్న ఈ పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయి ట్రాక్టర్ను అడ్డుగా పెట్టి వాహన రాకపోకలను కూడా నిలిపివేశారు. ఈ మహాముత్తార మండలంలోని పోచంపల్లిలో పిడుగుపడి ఎద్దు కూడా మృతి చెందింది. ఇక ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో తాడ్వాయి, గోవిందరావుపేట, కన్నాయగూడెం, వెంకటాపూర్ తదితర మండలాల్లో భారీగా వర్షపాతం నమోదవుతోంది. జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వంతెన ఆనుకొని జంపన్న వాగు ప్రవహిస్తోంది మేడారం దగ్గర. అలాగే పసరా నుంచి తాడ్వాయి మధ్యలో ఈ మండల్తో వద్ద జలగలంచ వాగు ఉధృతంగా కూడా ప్రవహిస్తోంది. ఇలా దీంతో ఈ మార్గంలో ఈ వరద ఉధృతి తగ్గే వరకు వాహన రాకపోకలను నిషేధించారు. అలాగే భారీ వర్షానికి ప్రాజెక్ట్ నగర్ వద్ద జంపన ఉధృతతోటి ప్రజలను అక్కడ పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి ఉదయం అల్పాహారం అందించారు. మధ్యాహ్నం, రాత్రి కూడా భోజన సదుపాయాలను జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా ఎస్పీ దగ్గరుండి చూస్తున్నారు. వరంగల్, హన్మకొండ జిల్లాలో కూడా ఎడతెరిపి లేని వర్షం ఉదయం నుంచి పడుతుండడంతో లోతట్టు ప్రాంతాలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత 10 రోజుల క్రితం కూడా భారీ వర్షాలు వరంగల్ నగరాన్ని ముంచెత్తాయి. దీంతో మళ్ళీ అదే ప్రమాదం ఉండొచ్చమని భావిస్తున్నారు. అయితే ఇంకా ఇప్పటివరకైతే మాత్రం వరంగల్ అలాగే హన్మకొండ జిల్లాలకు పెద్దగా వరద ముప్పు లేదనే చెప్పాలి. మిగతా ప్రాంతాల్లో ములుగు అలాగే భూపాలపల్లి జిల్లాలో మాత్రం కాస్త వరద ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగానే ఉన్నారు. అలాగే మోరంచవాగు, భూపాలపల్లి జిల్లాలో మోరంచవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులంతా కూడా పూర్తి అప్రమత్తంగా ఉన్నారు. మహబూబాద్ జిల్లాలో చూసుకుంటే వర్షాలు లేకపోయినా వరద ప్రవాహం, అంటే గత రాత్రి కురిసిన వర్షాలతో వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. మున్నేరు అలాగే పాకాల, ఆకేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్ష సూచన ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళకూడదని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎవరు కూడా చెరువులు చేపల వేటకు వెళ్ళరాదని చెప్పేసి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక కేయూ పరిధిలో ఏదైతే ఇవాళ రేపు జరగాల్సినటువంటి అన్ని పరీక్షలను కూడా అధికారులు వాయిదా వేశారు. ఎల్లుండి నుంచి కూడా యథావిధిగా పరీక్షలు జరుగుతాయని చెప్పేసి అధికారులు చెప్పారు. ముఖ్యంగా ములుగు జిల్లాలో అలాగే ఇటు భూపాలపల్లి జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సిబ్బందిని కూడా చాలా అలర్ట్గా ఉంచారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేలా అధికారులు అన్ని ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల వాళ్ళని పూర్తి అప్రమత్తంగా ఉన్నారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇటు ములుగు జిల్లా
జిల్లాలో అలాగే భూపాలపల్లి జిల్లాలో కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే ఉన్న అవకాశం ఉన్న ఈ 2 రోజుల్లో కూడా పూర్తి అప్రమత్తంగా ఉండాలని అందుకు తగ్గట్టుగా ఆదేశాలు క్షేత్రస్థాయి సిబ్బందికి జారీ చేశారు. ఇలాగా హన్మకొండ జిల్లా అలాగే వరంగల్ జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగానే ఉన్నారు. ఎప్పటికప్పుడు వర్ష ఉధృతిని వర్షాలు అలాగే వరదలు వచ్చే అవకాశం ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వాళ్ళంతా కూడా సమీక్షిస్తున్నారు. అలాగే జిల్లా మంత్రి కూడా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ తగు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులు ఆదేశించారు. ఇక మహబూబాద్ జిల్లాలో కూడా ఈ వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ఈ పరీక్షలు ఏదైతే కేయూ విశ్వవిద్యాలయ పరిధిలో జరగాల్సినటువంటి పరీక్షలను భారీ వర్షాల దృష్ట్యా ఈ 2 రోజులు ఇవాళ రేపు వాయిదా వేశారు. Over to studio.